హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో తోటకూర ఆకు ఫ్రైని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. చాలా సింపుల్గా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా తోటకూర ఆకును శుభ్రంగా ఒలిచి కట్ చేసుకోవాలి. మనకి ఆకుకూరలో ఎక్కడైనా చీడ పురుగులు లాంటివన్నీ ఉంటాయి కదండి, అలా ఏమీ లేకోకుండా శుభ్రంగా చూసి కట్ చేసుకొని చూడండి. ఇలా ఆకుకూరను 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారుగా ఈ విధంగా. ఇప్పుడు ఆ ఆకునంతా కూడా తడి లేకోకుండా చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని మూత పెట్టి ఒకే ఒక విజిల్ ఉడికించుకోవాలండి. చూసారుగా, వాటర్ వేయకోకుండానే మనకి ఆకుకూర అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు ఆనియన్ని, 2 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసి ఇవన్నీ బాగా పోపులో ఫ్రై అవ్వనివ్వాలి. మరి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 50% దాకా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న తోటకూర ఆకును ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే తోటకూర ఆకులో తడి అనేది ఉంటుంది కదండి, అదంతా పోతేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్ని చేసుకోవడం ఎలా అంటే, ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న కొబ్బరికి సరిపడా కారాన్ని, రుచికి సరిపడా ఉప్పును, అలాగే 10 వెల్లుల్లి డబ్బాలని వేసి కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కొబ్బరి పొడి అనేది ఇలా ఉండాలి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా రుచిగా ఉండే తోటకూర ఆకు ఫ్రై రెడీ. చాలా హెల్దీ రెసిపీ అండి. ఒక్కసారి తప్పకుండా ఈ విధానంలో ట్రై చేయండి. ఒకే ఒక విజిల్తో మనం ఆకుకూరను క్విక్గా ఉడికించుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.